పవిత్రమైన రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష తర్వాత సాయంత్రం తీసుకునే అల్పాహారంలో హలీంకు ప్రత్యేకత ఉంది. హైదరాబాద్ వెళ్లి మరీ హలీం రుచి చూసేవాళ్లు ఉన్నారు. అరబ్ దేశాల్లో హలీం తయారీ శిక్షణ తీసుకుని వైజాగ్ లాంటి సిటీల్లో హలీం అందిస్తున్న వారు ఉన్నారు. నెలవంక కనిపించిందంటే ముస్లిం సోదరులు ఉపవాస దీక్షల్లో నిమగ్నమైతే హలీం ప్రియులు మసీదుల దగ్గర కాచుకుని ఉంటున్నారు. ఒక్కసారి టేస్ట్ చూస్తే చాలు, ఇక హలీంను వదిలిపెట్టడం కష్టమే. ఆ టేస్ట్కు అలవాటు పడిన వాళ్ళు రంజాన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు. బాగుంది. యాక్చువల్లీ లాస్ట్ టైం ఒకసారి వచ్చి తిన్నాం, చాలా బాగుంది. యాక్చువల్లీ వెయిటింగ్ అనమాట, సెకండ్ స్టార్ట్ అవుతుంది డేట్ అని నిన్న టీవీలో చూపించాడు. నెలవంక స్టార్ట్ అయిన నుంచి స్టార్ట్ అవుతుందని. అది హాఫ్ అన్ అవర్ నుంచి వెయిటింగ్, రాగానే ఫస్ట్ మాదే మొత్తం అందరూ. హైదరాబాద్ రుచులకు ఏమాత్రం తీసిపోని విధంగా తయారు చేస్తున్నామని తయారీదారులు చెబుతున్నారు. అంటే ముస్లిమ్స్ ఇష్టంగా తింటారు. ఇది జనరల్గా ఇరాన్ నుంచి వచ్చింది. ఇది నేను నేర్చుకున్నది సౌదీ అరేబియాలో నేర్చుకున్నాను. అది ఇక్కడ అందరికి నచ్చుతుంది, చేస్తాను. యాక్చువల్గా ఇది హలీం అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. బయట వేరే ఊళ్ళతో కంపేర్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. వైజాగ్ జనాభాలో 15% ఉండే ముస్లింలే కాదు, ముస్లిమేతరులు కూడా హలీం తింటూ ఏం టేస్ట్ గురు అంటూ ఎంజాయ్ చేస్తున్నారు. తింటేనే తెలుస్తుంది హలీం రుచి ఏంటో. విశాఖ వాసులు ఇప్పుడిప్పుడే హలీం రుచులకు అలవాటు పడుతున్నారు. ఆ రుచిని ఆస్వాదించడానికి ఎగబడుతున్నారు. ప్రతిరోజు కూల్గా ఉండే విశాఖలో రంజాన్ మాసం ఆరంభం కావడంతో హలీం రుచులతో గరం గరంగా మారుతుంది. వీడియో జర్నలిస్ట్ సాయి శంకర్తో ప్రసాద్, సాక్షి టీవీ, విశాఖపట్నం.